సో ఇవాళ 26 నవంబర్ మనం ఏం చేస్తున్నాం అంటే కార్కి ఇప్పుడు నిన్న మనం కొన్న టైర్స్ స్వాప్ చేస్తున్నాం. సో బేసికలీ టైర్స్ అయితే మనకి ఈ కార్లో ఉన్నాయి. సో ఈ టైర్స్ అన్నీ ఆ కార్ టైర్స్కి స్వాప్ చేస్తాం. బేసికలీ నా కార్లో ప్లేస్ సరిపోవట్లా. సో మా ఫ్రెండ్ గారు దాంట్లో పెట్టేసి మెకానిక్ షాప్ తీసుకెళ్ళి స్వాప్ చేస్తాం. సో వాళ్ళకి చాలా బిజీ ఉన్నారు మెకానిక్స్. మనకి చాలా షెడ్యూల్ టైం ఇచ్చారు. అసలుకి వర్షం కూడా పడుతుంది. సో మళ్ళీ చూద్దాం అసలు ఒకసారి. సో ఎప్పుడైతే ప్రజెంట్ కార్కి వీల్స్ విండర్ టైర్స్ మార్పించాం. సో విండర్ టైర్స్ అంటే ఈ స్నోలో కార్లు అన్నీ స్లైడ్ అయిపోతాయి. సో విండర్ టైర్స్ అనేవి మ్యాండేటరీ. సో ఇప్పుడు చూడొచ్చు నేనైతే మొత్తం అలాయ్స్ విండర్ టైర్స్ మార్పించాను. సో బ్లాక్ అలాయ్స్ కాంటినెంటల్ విండర్ టైర్స్ కొత్తగా ఉన్నాయి. సో బేసికలీ కార్కి 4 విండర్ టైర్స్ ప్లస్ 4 రిమ్స్ ఎక్విప్ చేసాం. సో బేసికల్లీ ఇంకా స్నోలో మనకి కొంచెం సేఫ్గా నడపచ్చు అనమాట. కార్ స్లైడ్ అవ్వకుండా ఉంటుంది. టెంపరేచర్ మాత్రం -4 ఉంది. ఇంకా ప్రజెంట్ అయితే ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళి చూద్దాం. ఈ చలికి అయితే ఎక్కువసేపు బయట ఉండలేకపోతుంది. అసలే రోజు రోజుకి చలి ఎక్కువైపోతుంది. సో బేసికల్లీ ఏం చేశానంటే నేను యూబర్లో ఆర్డర్ చేసుకున్నా. సో బేసికల్లీ గ్రాసరీ షాప్కి వెళ్తే చలి పుట్టిద్ది అని చెప్పేసి ఇలా యూబర్లో ఆర్డర్ చేసుకున్నా. ఇవన్నీ గ్రాసరీస్ మనకి ఎప్పుడు 50% ఆఫ్ ఉంటుంది. సో మనకి డెలివరీ చేయడానికి కూడా వచ్చేసారు. కింద చూడొచ్చు మనం. సో ఇంక మనం వెళ్ళి పిక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ చలికి వెళ్ళి గ్రాసరీ పిక్ చేసుకునే కంటే ఇలా ఆర్డర్ చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మనకు ఆఫర్ కూడా వచ్చింది. ఇంక క్లీన్ చేసుకొని ఇంక వాళ్ళు నిద్రపోవాలి. అట్లీస్ట్ 8 o'clockకి మధ్య నిద్రపోవడం స్టార్ట్ చేశాను నైట్కి. సో ఇలాగే కంటిన్యూ చేయాలి మనం ఇంకా. సో మనమైతే ఇప్పుడు ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయించడానికి వెళ్తున్నాం. సో మనమైతే వీల్స్ చేంజ్ చేయించాం. ఈ మొత్తం నేను అంతా బురదలో నడిపాను కాబట్టి మొత్తం బారిపోయింది. బేసికలీ ఈ వీల్స్ మొత్తం చూడడానికి చాలా బాగున్నాయి. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఇంజన్ ఆయిల్ మార్పించాలి. సో ఇంజన్ ఆయిల్ ఏమంటే మా సిటీలో షోరూమ్ లేదు. సో ఏం చేయాలంటే మనం దగ్గర ఉన్న మెకానిక్ షాప్ మిస్టర్ లూబ్ అలా చాలా ఉంటాయి. నేనైతే ప్రూటర్ మా ఇంటి దగ్గర కాబట్టి అక్కడే చేపిస్తున్నాను అన్నీ ఒకే దగ్గర. ఇంకా నేను వాల్మార్ట్లో ఉన్నాను ఇంజన్ ఆయిల్ అంతా. సో మనకి మాన్యువల్ చూస్తే మాన్యువల్లో రికమెండెడ్ ఇంజన్ ఆయిల్ అలాగే రికమెండెడ్ ఎయిర్ ఫిల్టర్ ఉంటాయి. సో ఈ రెండు మనం చూసి పార్ట్ స్టోర్స్ అయినా వాల్మార్ట్ అయినా లేకపోతే క్యాడియన్ నీకు ఎక్కడైతే తక్కువ ప్రైస్ చూస్తుందో సో ఫ్లేర్ అని ఒక యాప్ ఉంటుంది. యాప్లో ఎక్కడ తక్కువ ప్రైస్ ఉంటే ఏ వస్తువు చూపించింది అక్కడికి వెళ్ళేసి నచ్చింది తీసుకున్నాను. ఇప్పుడు మనం ప్రోటర్స్కి వెళ్తున్నాం. ప్రోటర్స్కి వెళ్ళేసి అక్కడ ఇంజన్ ఆయిల్ మేబీ ఒక 30-40 మినిట్స్లో చేంజ్ చేస్తారు. అలాగే ఒక $50-60 ఛార్జ్ చేస్తారు ఇంజన్ ఆయిల్ కోసం. సో మోస్ట్లీ మనం ఎవ్రీ 1 yearకి ఒకసారి ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయాలి. ఆర్ఎల్స్ లైక్ 15,000 kilometers నువ్వు ఎంత డ్రైవ్ చేస్తే అంత ఆఫెన్గా చేంజ్ చేయాలి. సో నేనైతే మోస్ట్లీ లైక్ ఎవ్రీ 2-3 months ఆర్ 4 monthsకి చేంజ్ చేస్తాను. ఒకప్పుడు మంత్లీ చేసేవాడిని, కానీ ఇప్పుడు మాత్రం బేసికలీ ఎవ్రీ 15,000 kilometers. రికమెండెడ్ అయితే 15,000. ఇంకా 10,000 మార్పిస్తే ఇంకా పవర్ బాగుంటుంది. సో ఇప్పుడైతే మనం వెళ్ళి ఇంజన్ ఆయిల్ మార్పిచ్చేసి ఇంటికి వచ్చేద్దాం. ఇవాళ అయితే మనం కార్ ఇంజన్ ఆయిల్ మార్పించాం. నేను ఒక్కసారిగా ఈవినింగ్ 5 దాటిందంటే అసలు ఈ రూమ్ ఈ డెన్లో నుంచి అసలు బయటకు వెళ్ళను. ఇలా మంచి వైబ్రెంట్ లెస్ లైటింగ్ వేసుకొని మోస్ట్లీ ఇంట్లో నుండి కుక్ చేసుకుంటాను. అండ్ అలాగే ఇవాళ మనం ఏం కుక్ చేసుకుంటున్నాం అంటే మోస్ట్లీ ప్రాన్స్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫ్రమ్ ద లాస్ట్ 2 years ఎవ్రీ సింగిల్ డే నేనైతే నాన్ వెజ్ అయితే తింటాను. అసలు నాన్ వెజ్ లేకుండా అసలు నేనైతే ఉండలేను. బేసికల్లీ పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. మంత్లీ 30 days అయితే 30 days నేను నాన్ వెజ్ తింటాను. మార్నింగ్ కానీ మధ్యాహ్నం కానీ నైట్ కానీ. సో ప్రజెంట్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు ప్రాన్స్ని చేస్తున్నాం. ప్రాన్స్ బిర్యానీ చేద్దాం అని చెప్పేసి ప్రాన్స్ అన్నిటిని ఇలా నానబెట్టేసి ప్రాన్స్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. అంత బాగుంది. కానీ ఇప్పుడు ప్రాన్స్ బిర్యానీ ఎలా చేస్తానంటే ప్రతి సింగిల్ టైమ్ నాకు వంటలే రావు కాబట్టి నేను యూట్యూబ్ ఓపెన్ చేస్తాను. సో యూట్యూబ్లో మనకి ఇలా ఉంటాయి కదా ప్రాన్స్ బిర్యానీ అని చెప్పేసి వాళ్ళు ఏమైతే వేస్తారో వాళ్ళు ఎన్ని టమాటాస్ వేస్తే నేను టమాటా వేస్తాను, ఎన్ని ప్రాన్స్ వేస్తే నేను అన్ని ప్రాన్స్ వేస్తాను. సో అలా 2 years నుంచి నేను అలాగే సర్వే అవుతున్నాను. అలాగే మీ అందరికీ ఒకటి చూపిస్తాను. సో మా ఫ్రిడ్జ్లో ఒక కేక్ ఉంది. సో ఈ కేక్ ఎందుకు కొన్నాం అంటే మా ఫ్రెండ్ ఒకళ్ళు బర్త్డే కోసం అని కొన్నాడు. సో బేసికలీ వాళ్ళు బర్త్డే హ్యాండ్ ఇచ్చారు. సో ఈ కేక్ మొత్తం మేమే తినేస్తాం. ఆల్మోస్ట్ సగం కేక్ అంతా నేనే తినేసా అంతే అనమాట. నేను ఎక్కువ అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేయను. సో మా ఫ్రెండ్ నాకు తెలియకుండా చేశాడు. ఇంక తెలుసుకుంటాడు ఇలాంటి 2-3 జరిగితే కానీ ఇంకోసారి ఇప్పుడు వాళ్ళని నమ్మడు. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి IAS IPS పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. కేక్ అయితే చాలా బాగుంది. ఫైనలీ మనం అనుకున్న ప్రాన్స్ బిర్యానీ అయితే మనం చేసాం. సో నేను డైలీ లైక్ ఎన్ని డేస్ నుండి అన్ని డేస్ మాత్రం ప్రతిసారి నాన్ వెజ్ నేను ట్రై చేస్తాను. 24-30 days మంత్ మొత్తం నాన్ వెజ్ తింటాను. సో ఇప్పుడైతే మనం చూడొచ్చు మనం వండుకున్న ప్రాన్స్ బిర్యానీ
పెరుగు చట్నీ, లెమన్, ఆనియన్. అలాగే నేను ఫస్ట్ టైం రైస్ కుక్కర్లో కుక్ చేశాను. సో బిర్యానీ టేస్ట్ అయితే బాగుంటుంది. అలాగే ఇంకా మన భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనుషుల గురించి మర్చిపోయి మనం అయితే బిర్యానీ తినేసి నిద్రపోదాం. సీ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మీ ఇష్టం. నాకేమనిపిస్తే నేను చేస్తా. ఎవడు ఏమనుకుంటున్నాడు నేను కేర్ చేయదు 1000 సార్లు చెప్పాను. కానీ